చెప్పురా వెంకీ ఇక్కడ ఉన్నావు, వెంకీ ఇక్కడ ఉన్నావు. ఎరుగుడుపల్లెనా ఎరుగుడుపల్లె బయటికి వెళ్ళిపోతాం. చెప్పేది ఏంటంటే, మేము కూడా ప్రధానంగా చెప్పేది మీ అందరికి కూడా, గవర్నమెంట్ వచ్చి సంవత్సరం దాదాపు పూర్తయింది. ఎక్కడా కానీ పులివెందుల్లో కామన్ మ్యాన్ సామాన్యులకు కానీ, తర్వాత బిజినెస్ పీపుల్ కానీ, ఇంకోటి కానీ ఎక్కడ ఎవ్వరు కూడా అంత ప్రశాంతంగా ఉన్నారు. ఒక్కరు ఎవరైనా బిజినెస్ పీపుల్ని కానీ వేరే వాళ్ళని కానీ ఏదన్నా ఇబ్బంది పెట్టినట్టు వేధించినట్టు కూడా లేదు. ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళు, ఇప్పుడు మొన్న చిన్న సంఘటన ఒకటి జరిగితే స్వయంగా అవినాష్ గారి ఎంపీ పిఏ రాఘవ రాత్రి ఆ షాప్ మీద రాళ్ళు వేయించి దాన్ని తెలుగుదేశం వాళ్ళ వైపు రుద్దాలని చూసినారు. ఎప్పుడు ఇదే పాత టెక్నిక్స్ ఉపయోగిస్తారు. దగ్గర పంచాయతీ జరిగి అందరూ కూడా ఆ పిఏ రాఘవను తిట్టడం కూడా జరిగింది. ఇట్లాంటి మాలచ్యుత్ పంచాయతీలు ఆ రోజు జెండాలు పీకే దాంట్లో కూడా అందరినీ రెచ్చగొట్టి నువ్వే చేసి ఇరికిచ్చావు అందరినీ. ఇట్లా చిల్లర వ్యవహారము, ఇట్లాంటి ఇంకా చిల్లర చేష్టలు కూడా. ఇప్పుడు లబ్ధి పొందిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు శంకరెడ్డికి ఎవరైతే దగ్గరగా ఉన్నారో విలేకరు సుధా కావచ్చు, దొంలవాగి విద్య కావచ్చు, ఇంకా అనేక మంది, వాళ్ళెవరిని శంకరెడ్డి ఫోన్ చేసి పలాన్సాడిగో అని చెప్పి ఇబ్బంది పెట్టాడు. కోడి రమణాన్ని ఇట్లాంటి వాళ్ళను. ఇప్పుడు ఏదైతే నిన్న మొన్న ఎలక్షన్ జరిగితే మమ్మల్ని అంటారు వేరే ఊరి నుంచి వచ్చారని. నీకు తొండూరు మండలానికి చెందిన దశరథ కానీ భద్రంపల్లి వెంకటరామరెడ్డి కొడుకు వాళ్ళకి ఈ కొత్తపల్లిని పంపించాడు బలవంతంగా. అంటే లబ్ధిదారులేమో శంకరెడ్డి వంతులు, ఏమి లేకుండా ఊరుకున్నారు వాళ్ళని బలిపోసు చేయాలని. మమ్మల్ని వేరే ఊరికి పంపించామన్నప్పుడు దశరథకు కానీ భద్రంపల్లి వెంకటరామరెడ్డి కొడుకు కానీ ఆ ఊరికి ఏం పడింది మరి? అంటే లబ్ధి పొందిన వాళ్ళు ఒకరు, తర్వాత బలిపోసలు ఒకరు చేయాలని చూశాడు. కాబట్టి ప్రజలు కానీ వైఎస్ఆర్సీపీ క్యాడర్ కానీ ఇవన్నీ బాగా ఆలోచన చేయండి. ఎప్పుడే కానీ కామన్ ప్రజలకు కానీ వ్యాపారవేత్తలకు కానీ సంఘంలో మంచి పేరున్న వాళ్ళు కానీ ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. చిన్న డిస్టర్బెన్స్ ఏదన్నా అంటే మాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎప్పుడన్నా చిన్న జరుగుతుంటాయి, పోలీసులు సార్ట్అవుట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ మీరు గమనించి, ఇద్దరు ముఖ్యమంత్రులుగా పనిచేసినా కూడా మన పులివెందుల మున్సిపాలిటీలో అనేకమైనటువంటి మాటకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా మేము వచ్చిన తర్వాత సార్ట్అవుట్ చేయడం జరిగింది. ఇలాంటి అనేకమైన రోడ్లు అన్నీ అసంపూర్తిగా ఉన్నాయి. వీళ్ళంతా యంగ్ టీము, కిషోర్ కానీ, వెంకీ కానీ, పాండు కానీ, ఈ యంగ్ టీంతో ఈ 9 నెలలు మున్సిపాలిటీలో ప్రతి సందు ప్రతి ఇంటిని టచ్ చేసి ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఏమైనా సొంతంగా వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేదా సందులు ఏదైనా స్ట్రీట్ లైట్స్ కానీ, డ్రైనేజ్ కానీ ఇంకా ఏమైనా ఉంటే అవన్నీ కూడా పూర్తి చేసి తప్పకుండా ఈసారి మున్సిపాలిటీ ప్రజల మన్ననలు పొందే విధంగా మా టీం అంతా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.